పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు. పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఎంతసేపు నేనే రోడ్డు ఎక్కాలి, నేనే మాట్లాడాలి, ఇవన్నీ అంటే ఎక్కడ నడుస్తాయి? ఆయన స్టైల్లో మీకు చెప్పడానికి ఏముంది, ఆయనకు స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో దొరికిన వాళ్ళు దొరికినట్టుగా వేశారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం సార్. 99 వీక్షకులు కూడా సార్, పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆయన స్టైల్ కన్నా ఆయన ఆవేదన ఎక్కువ కనపడుతుంది సార్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన క్యాడర్ కానీ అసలు స్పందించాల్సిన ఇష్యూలో ఎక్కడ కూడా స్పందించకుండా ఏదైతే వీళ్ళు కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఎంచుకొని దాన్ని ఎలా పొలిటిసైజ్ చేసుకోవాలి, ఎలా దాన్ని వాడుకొని మేము మాకేదైనా మైలేజ్ వస్తుందా వైసీపీ వాళ్ళకి అని చూడడం తప్ప నిజంగా ఎవరికైనా ఇంతవరకు న్యాయం జరిగిందా? వీళ్ళు చేసిన ఈ పోరాటాలు 2 ఏళ్లలో ఏమైనా గంజాయి తాగితే పట్టుబడితే రౌడీజం చేస్తున్నారంటే, ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నారంటే అక్కడ పోయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డం తప్ప, అండ్ ఒకే ఫుటేజ్ ని మాటికి చూపించుకుంటూ ఏదో జనాలు వచ్చినారని పోర్ట్రేట్ చేసుకోవడం తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సీరియస్ గా ఒక ఇష్యూ పైన ఇప్పటిదాకా ఫైట్ చేశారా? చేస్తే దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ కైనా కనీసం ఈ సబ్జెక్ట్ లో అయినా ఎంతవరకు అవగాహన ఉంది, ఎంత మేరకు న్యాయం చేయాలని ఆ తల్లిదండ్రుల కోసం వచ్చారు. ఇక్కడ ఎవరు కూడా కాంట్రవర్సీ చేయమని చెప్పట్లేదు సార్. మేము కూడా నిజంగా మేము ఫెయిల్యూర్ అయితే మీరు చెప్పి తెలుసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మా ఫెయిల్యూర్ నాకు చూపించడానికి వస్తున్నారు, కానీ తను ఏ విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేయమని కోరడం లేదు. ఈయన వేరే వాళ్ళ విషయంలోకి వస్తే ఏమో తప్పుడు వ్యక్తులు అంటారు, ఇక్కడ సాయి విషయంలోకి వస్తే చిన్నపిల్లవాడు అంటారు. 25 ఏళ్ల వయసులో 22 కేసులున్న అబ్బాయి తప్పుడు పనులు చేశాడని చెప్పి మీరు ఆ అబ్బాయిని లాకప్ డెత్ చేసి ఉంటే అది తప్పని చెప్తే ఎవ్వరు కూడా దాన్ని తప్పని చెప్పారు సార్. కానీ ఆ అబ్బాయిని వీళ్ళే December 5th సాక్షి పేపర్ లో ఒక రౌడీ షీటర్ గా చూపించి, అంటే అబ్బాయి ఒక నవీన్ రెడ్డిని చంపాడు, తను ఒక రౌడీ షీటర్ అని మీరే ఒక ఆర్టికల్ రాసి ఈ రోజు అబ్బాయి అమాయకుడు ఒక కాపు యువకుడు అని పోర్ట్రేట్ చేస్తూ ఒక నవీన్ రెడ్డి ఫొటోస్ ని సాయి ఫొటోస్ గా ఒక ఎక్స్ మినిస్టర్ చూపించడం. అసలు నేను ఒక్కటే పాయింట్ ఏ డిబేట్ లో అడుగుతున్నా, దాని ప్రభావం ఆ తల్లిదండ్రుల మీదనో కుటుంబం మీదనో పడి వాళ్ళకి ఏదైనా జరగకూడదు జరిగి ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్? అమ్మటి గారా, సాక్షి ఛానలా, ఆ ఛానల్ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారా, భారతి గారా? ఒకవేళ వాళ్ళ మదర్కే అనుకోకుండా ఏదో జరిగింది, తన బిడ్డే చనిపోయాడప్ప, నవీన్ ఫోటో సాయి ఫోటోలు అనుకునింది, రిజల్ట్ ఏంటి? అండ్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా వాళ్ళ తల్లి ఎక్కడ కూడా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో నా వెనక జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థంగా నిలబడ్డారని ఎక్కడా మాట్లాడలేదు. కేవలం ఆ థ్యాంక్ యూ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి చెప్పింది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద, నేను కోరుకుంది ఇదే, నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ పూర్తి నిరుత్సాహంలో ఈరోజు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఆ అబ్బాయి ఒకే లాకప్ డెత్ అయ్యి ఉంటే దాన్ని మేము సమర్థించట్లేదు. కానీ మీరు కాపు కులాన్ని వాడుకుంటూ ఒక యువకుడి క్యారెక్టర్ ని పక్కన పెట్టేసి కాపు కులం అని ఒక రౌడీ షీటర్ కి ఎందుకు మీరు ముద్ర వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి ఆవేదన అదే కదా సార్. ఒక నేరస్తుడి కులం ఏంటి? అదే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు వీళ్ళు మిథున్ రెడ్డి ఒక రెడ్డి కులస్తుని అరెస్ట్ చేశారు, ఎందుకు వేయలేదు సాక్షిలో? అండ్ వేసి నవీన్ రెడ్డి ఫోటోస్ ఫేక్ కాబట్టి డిలీట్ చేసుకున్నారు ఛానల్. ఎవరు ప్యానెల్లో కూర్చున్నా ఎవరు మాట్లాడినా ఒకటి సార్, నవీన్ రెడ్డి చనిపోతే చంపేయబడితే ఎలా చంపేయబడ్డాడు అనేది ప్రూవ్ చేసుకునేదాకా వెయిట్ చేయడం, అంతేగాని అంబటి గారిని సపోర్ట్ చేయడమో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఇంకా ఇంతకన్నా నేచర్ రాజకీయం ఉండదు. ఇంతవరకు అంబటి గారికి ఒక్కసారి చెప్పలేదు సార్. వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ రోజు ఏపీ పెద్దలు స్కూల్ చేయడానికి ట్రై చేశాడు, ఆయన లిటరల్లీ స్కూల్ చేయడానికి చూశాడు నవీన్ రెడ్డి ఫోటోలు తీసుకొని వచ్చి. ఇటువంటి రాజకీయం చేయడం కన్నా ఇంక ఇంట్లో ఉండడం మేలు సార్. వీళ్ళు ఎట్లా అసెంబ్లీలో కూడా రావట్లేదు, ఎప్పుడో ఇలాంటి ఇష్యూస్ వస్తే బయట వస్తారా బెంగళూరు ప్యాలెస్ నుంచి, వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ తీసుకొని వస్తారు, దానివల్ల ఫైట్ చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సార్ దిశ కేసులో అసెంబ్లీ సాక్షిగా ఆయన స్పందించిన తీరు ఎలా ఉంటుందంటే అంత అప్రిషియేట్ చేస్తారు కేసీఆర్ గవర్నమెంట్. మరి ఇప్పుడు సాయి విషయంలోకి వస్తే